వి5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మోపిదేవి నయన మనోహరంగా శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి కళ్యాణ మహోత్సవం భారీగా తరలి వచ్చిన భక్తులు. భూపాలపల్లె ప్రీమియర్ లీగ్ పోలీస్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని శాంతి కపోటాలు ఎగరవేసి ప్రారంభించిన ఎస్పీ కిరణ్ కారే. సంగారెడ్డి జిల్లా ది నెస్ట్ వృద్ధాశ్రమంను పరిశీలించిన సంగారెడ్డి ఆర్టీఓ రవీందర్ రెడ్డి. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో నాటి ఉపాధ్యాయులతో పూర్వ విద్యార్థులు ఘనంగా సమ్మేళనం. కడ్తాల మండలం ముద్విన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1985-86 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆమనగల్లు మండలం అయ్యాసాగర్ క్షేత్రం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వివిధ హోదాలలో ఉన్న బాల్యమిత్రులంతా సమ్మేళనంలో కలుసుకుని తమ పాఠశాల నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఒకరికొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్సాహంగా గడిపారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నతికి కారణమైన ఆనాటి ఉపాధ్యాయులు పి యాదయ్య, వి సూర్యప్రకాష్, జి రామరెడ్డి, బి మోహన్ సింగ్లను పూలమాలలు శాల్వాతో సత్కరించి గురుభక్తిని చాటుకున్నారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు చేయూతనందించాలని, సేవా కార్యక్రమాలలో తమ వంతు పాలు పంచుకోవాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘ నాయకులు వీరారెడ్డి, తిరుమలేష్, వేణుగోపాల్, చంద్రయ్య, గిరిజ, వనజ, యాదయ్య, వేణుగోపాల్, రామచంద్రయ్య, వెంకటరెడ్డి, భాస్కర్ రెడ్డి, రమేష్, వెంకటేష్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. నమస్తే సార్. సార్ ఇప్పుడు ఇక్కడ 85 to 86 విద్యార్థులు ఉన్నారు. ఆత్మీయ సమ్మేళనం చేస్తున్నారు. ఇప్పుడు మీరు వాళ్ళని గుర్తుపట్టిరా సార్? అసలు వీళ్ళని చూస్తే మీకు ఏ విధంగా ఉంది? అప్పుడు ఉన్న వాళ్ళకి ఇప్పుడున్న వాళ్ళకి చాలా సంతోషంగా ఉందమ్మా. చాలా మందిని గుర్తుపట్టలేదు, కానీ తర్వాత అందరూ కూడా ఐడెంటిఫై అయిపోయారు. 40 ఏళ్ల తర్వాత మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళు పిలిచి మాకు ఈ సన్మానం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడు వాళ్ళ పిల్లలు, ఇప్పుడు వాళ్ళ ముందర మేము పిల్లలు. చాలా వాళ్ళందరూ కూడా అందరికీ ఇది ఆ స్టూడెంట్స్ మొత్తం కూడా శుభాకాంక్షలు. ఓకే సార్, మీరు అంటే 40 సంవత్సరాల క్రితం ఆ విద్యార్థులకు మీరు ఏ సబ్జెక్ట్ చెప్తుండే? నేను ఫస్ట్లో సైన్స్ చెప్తుంటే అందరికీ, తర్వాత మళ్ళీ ప్రమోషన్ వచ్చిన తర్వాత బయో సైన్స్ మాట్లాడుతున్నాను. అయితే 6th నుంచి 10th వరకు చెప్తుంటే అప్పుడు కూడా మళ్ళీ ప్రమోషన్ వచ్చినా కూడా మళ్ళీ నేనే చెప్పిన వాళ్ళకు. దాదాపు 22 సంవత్సరాలు అందులో పనిచేసిన నా సాధన కాడికి నేను వాళ్ళకి చదువు చెప్పిన. అందరూ కూడా ప్రయోజకులైండు, సంతోషము. తర్వాత నా దగ్గర దెబ్బలు తిన్నలు కూడా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే, నా పేరు సూర్యప్రకాష్. ఓకే సార్, సబ్జెక్ట్ ఏది చెప్తుండే సార్? సైన్స్. సైన్స్. ఓకే సార్, చెప్పండి సార్. ఇప్పుడు మీ విద్యార్థులందరూ మీ కళ్ళ ముందరనే కనిపిస్తున్నారు. ఇప్పుడు కాదు, అప్పుడు కనపడరు, ఇప్పుడు కనపడరు. మొత్తం మీద ఈ టీచింగ్ అనుభవంలో 3 మాటలు చెప్తాను. 3 ఇప్పటి వాళ్ళకి, రేపు వచ్చే వాళ్ళకి ఎటువంటి సి కాన్సన్ట్రేషన్, సి కేసీఆర్ అన్నట్టు సి అంటే ఒక ఎన్టీఆర్ అంటే ఇట్లా అంటారు కదా, అట్లా 3 అక్షరాలు సికేఎస్. సికేఎస్ ఈ 3 అక్షరాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. సికేఎస్ పిల్లలు పెద్దల లెవెల్. సి అంటే కాన్సన్ట్రేషన్. పాఠం చెప్తుంటే ఎక్కడో ఆలోచిస్తే ఎక్కడో చూస్తుంటే కుదరదు, కాన్సన్ట్రేషన్ కావాలి. అట్లా ఎటో చూసి. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన మోపిదేవిలో భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా పూజలు అందుకుంటున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం షష్ఠి కళ్యాణ మహోత్సవం సోమవారం రాత్రి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా నయన మనోహరంగా నిర్వహించనున్నారు. ఇక స్వామివారి ఎదురు కోల ఉత్సవం, మురళి, కోలాటం,
పండరీ భజనలు, పౌరాణిక నాటకలం భక్తులను ఎంతగానో ఆకర్షించే వేద పండితులు, ఆలయ ఆర్చిక బృందం, జీలకర్ర బెల్లం, మంగళ సూత్రధారణ, తలంబ్రాలు వంటి ఘటాలు భక్తులను కనువిందు చేసే విధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలు బ్రహ్మశ్రీ కొమ్మూరు ఫణికుమార్ శర్మ, ప్రధాన అర్చకులు బుద్ధు పవన్ కుమార్ శర్మ, ఆలయ వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారి దివ్య కళ్యాణం జరిగింది. అటువంటి మహానుభావుడు పరమశివుడు. ఆ పరమేశ్వర అంశంతో జన్మించిన వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. ఆయన తక్కువే కాదు, ఈయనకి దక్షయజ్ఞానంతరము సర్వ సృష్టి కూడా అయిపోయిన సమయంలో ప్రణవాక్షరాన్ని ఇచ్చిన కుమారుడు ఆయనకే. అందుకనే గుగ్గులు అన్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారికి. ఆయన అనేక నామధేయాలు ఉన్నాయి. అందులో ఈ మోహినీపురంలో లింగ రూపంలో ఆయన విరాజిస్తున్నారంటే ఈ గ్రామస్తులందరూ కూడా చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవాలి. దాంతో పాటు చల్లపల్లి వంశీయులు ఈ ఆలయాన్ని గ్రామం కోసం ఈ గ్రామంలో ఇక్కడ నిర్మించి బుద్ధవారిని అర్చక స్వామిగా నియమించారు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా తిరుమల ప్రవర్తమానంగా ఈ సంవత్సరము మీరందరూ కూడా చూడలేనటువంటి విశేషంగా మన డిప్యూటీ కమిషనర్ గారు రావడంతోనే, గ్రామస్తులు అడగడంతోనే మన పుష్కరంలో స్వామివారికి తెప్పోత్సవం దాసరి శ్రీరామవర ప్రసాద్ గారు నేతృత్వంలో తెప్పోత్సవాన్ని ఎప్పుడు కూడా ఈ జన్మ ధరించింది అని అనుకోవడానికి విధంగా తెప్పోత్సవాన్ని చేస్తున్నారు. రేపు 6వ తారీఖు, అందులో గురువారము. ఆ రోజున స్వామివారికి చాలా విశేషంగా వేదసభ నవనూరి విశ్వనాథ గారి ఆధ్వర్యంలో వేద విద్వత్సభ జరుగుతుంది. ఇవన్నీ కూడా గత కాలంలో ఉన్నాయా అంటే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసే విధంగా ఎవరు ఏ సంకల్పంతో చేస్తే ఆ సంకల్పం సిద్ధించాలని. అందుకని స్వామి మీరు చూసిన విధంగా కనబడతాడు. పాము రూపంలో పాము కనబడతాడు, స్వామివారు లింగ రూపంలో కనబడతాడు, సర్వాంతర్యామి. అందుకని స్వామి అర్చకవర్యులకి స్వామి ఎట్లా కనబడుతున్నాడో ప్రతి ఒక్కరికి చెబుతూనే ఉన్నారు మీరు. దాంతో పాటు మేము కూడా తగ్గిస్తూనే ఉన్నాం. స్వామి ఏదైనా మీరు కట్టగాలు ఇచ్చి స్వామిని తీసుకెళ్తే బాగుంటుందని. ఎందుకంటే మీరేమో ఏమీ లేవంటున్నారు, మేము అన్ని పంపించాం. మౌక్తికి పుష్కరాగ రత్నాలు, సింహాసనాలు, వజ్రవేడియాలు, బొట్టు మీద అన్ని పంపించాం. ఇంకా చాలేదంటే ఏం చెప్తాం, మా దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేసాం. ఇంకా కావాలంటే అక్కడ దేవాలయ శాఖ వారు ఉన్నారు, వారితో పాటు సూపరింటెండెంట్ గారు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అడిగి ఇంకా ఆభరణాలు కావాలని తీసుకోండి. మా దగ్గర ఉన్న ఆస్తులన్నీ రాసి ఇచ్చేసాం మీకు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పల మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి దంపతులను శాల్వతో సన్మానించి కేక్ ను కోయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేవరుప్పల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అనంతరం సీతారామపుర గ్రామంలోని అనాథ వృద్ధ శరణాలయంలో వృద్ధులకు పండ్లు, మిఠాయిలు, బట్టలను పంపిణీ చేశారు ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి దంపతులు. పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు దారావత్ రాజేష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు కాసారపు ధర్మారెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు ఉప్పులు సురేష్ బాబు, దేవరుప్పల మండల ఎస్సీ ఎస్టీ బీసీసీల అధ్యక్షులు ఇనుమల నాగరాజు, బూక్య సజ్జన్ నాయక్, కాడబోయిన గణేష్, మండల యూత్ అధ్యక్షుడు పులిగిల్ల వెంకన్న, ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు కొంగరి ఉమేష్, మండల సీనియర్ నాయకులు, ఆయా మండలాల అధ్యక్ష కార్యదర్శులు, యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సందర్భంగా వివిధ మండలాలలో అన్ని మండలాలలో ఏదో ఒకటి కార్యక్రమం చేయడం జరిగింది. కార్యకర్తలు అట్లా చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లనే శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి, నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్. అందరికీ కూడా మీ అందరి అభిమానాన్ని. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్నాయి వసంత పంచమి. ఈ రోజు ఉదయం జ్ఞాన సరస్వతి, మహాలక్ష్మి, మహంకాళి అమ్మవార్లకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి అమ్మవారి తీర్థ ప్రసాదాలను కలెక్టర్కు అందజేశారు. భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దర్శనానికి చిన్నారులకు అక్షరాభ్యాసాలు ఇబ్బందులు లేకుండా చూడాలి అని కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులకు సూచించారు. వసంత పంచమి వేడుకల సందర్భంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎస్పీ జానకి షర్మిల, అదనపు ఎస్పీ అవినాష్ కుమార్, వసంత పంచమి వేడుకల ప్రత్యేక అధికారి బైంసా ఆర్డీఓ కోమలరెడ్డి, ఎంఆర్ఓ పవన్ చంద్ర, ఆలయ చైర్మన్ సారథ్ ప్రతాప్, ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్, ఆలయ ఇన్ఛార్జ్ ఈవో సుధాకర్, ఇతర అధికారులు వేడుకలను పర్యవేక్షిస్తున్నారు. మిషన్ కూడా వచ్చింది, కానీ ఇతర కారణంతో మేడం రాలేకపోయారు. కాబట్టి ఇది ప్రాసెస్ చేయడం
జరిగింది. అండ్ ఇక్కడ బాసరా గుడిలో చూస్తేనే చాలా రష్ ఉంది. నిన్న కూడా చాలా మంది వచ్చారు. ఈరోజు కూడా చాలా మంది రావడానికి కోరుతున్నాను. మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సుమారుగా 80,000 మంది నిన్న వచ్చారు. ఈరోజు కూడా అదే సేమ్ నెంబర్స్తో వాళ్ళు వస్తారు. కానీ మన తరఫు నుంచి అడ్మినిస్ట్రేషన్ నుంచి మనం అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. బేబీ ఫీడింగ్ రూమ్తో పాటు మిల్క్, వాటర్, ఫస్ట్ ఎయిడ్, మెడికల్ హెల్త్, అంబులెన్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మన ఇది మంచిగా చేయాలి. దీనికోసం సిద్ధంగా ఉన్నాను. మీ అందరికీ కూడా చెప్తున్నాను, మంచిగా రావాలి, మంచిగా దర్శనం చేసుకొని మంచిగా హ్యాపీగా వెళ్ళాలి. అడ్డం పడుతుంది అర్థం కాదు. సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వసంత పంచమోత్సవాలు జరుగుతున్నాయి. ఈ వసంత పంచమోత్సవం సందర్భంగా ఈ దేవాలయం తరఫు నుంచి ఊళ్ళో ఎంతమంది చేసిన భక్తులకు ఉండటానికి షెల్టర్లు చేసి ఉన్నాము. గోదావరి నది కూడా ఘాట మీద తాత్కాలికంగా బట్టలు వాడుకునే పడకలతో తయారు చేసి ఉన్నాము. మరియు గోదావరి మీద ఏమైనా అపఘాతం జరుగుతాయి అక్కడ రచయితగారు కూడా ఇలా మరియు రెవెన్యూ శాఖ, ఐటీ శాఖ ఈ ఉత్సవంలో పాల్గొని భక్తులకు అనేక సౌకర్యాలు ఈరోజు వసంత పంచమి తులా నక్షత్రం, అమ్మవారు పుట్టినరోజు. అక్షరాభ్యస్తుతం లక్షలాది మంది ఇక్కడ తరలి వచ్చిన భక్తులకు నా నియోజకవర్గ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు జరుగుతున్నాను. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కూడా భక్తులు ఎక్కువ వచ్చారు. వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేయడం జరిగింది. ఘాటు మీద స్నానం కోసం ఇక్కడ కింద పిల్లలకు పాలు, ఫ్రూట్లు, తాగడానికి నీళ్లు అన్ని విధాలుగా సౌకర్యాలు చేయడం జరిగింది. అరసపల్లి అరసపల్లి నుంచి ఇక్కడ సేవ చేయడానికి బాసర వచ్చాము. ఇక్కడ పరిస్థితి లేకపోతే కాబట్టి ఈరోజు సేవ చేయడానికి ఇక్కడికి వచ్చాము. నిన్న నైట్ వచ్చి సేవ చేసుకొని అమ్మవారి కటాక్షం మా పైన కలుగుతుందని కోరుకుంటున్నాను. సేవ చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఎంతమంది వచ్చారమ్మా మీ ఊరు నుంచి? 15 మందికి వచ్చాము. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది మీరు? జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అమీన్పూర్ మండలంలోని అమీన్పూర్ గ్రామంలో గల దీనిస్ట్ వృద్ధాశ్రమం పర్యవేక్షించి అందులో గల వృద్ధులతో ముఖాముఖి నిర్వహించడం జరిగింది. ఏదైనా ఇబ్బందులు ఉంటే తెలియచేయాల్సిందిగా నిర్వాహకులకు తెలియచేయడం జరిగింది. మరియు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంట జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, అమీన్పూర్ తహసీల్దార్ రాధా మరియు ఆశ్రమ నిర్వాహకులు ఎం అరుణ, వంశీకృష్ణ, మండల గిద్దర పవార్లు పాల్గొన్నారు. ఇక్కడ ఎప్పుడు వచ్చారు? 4 సంవత్సరాలు. ఎలా ఉంది మేడం? బాగా చూసుకుంటారా? నమస్కారం. మీ పేరు? పిల్లలు ఉన్నారా? ఏం చేస్తున్నారు? అమెరికాలో ఉంటారా? ఇద్దరు హైదరాబాద్లో ఉంటారా? పైసలు పంపిస్తారా ఏమన్నా? వాళ్ళు తీసుకున్నారు. కొంచెం వాపు వస్తుంటారు. ఇంకా లోపల రూమ్ లో ఇంకొంచెం అంటే కొంచెం బెడ్ వాళ్ళకి రూమ్ చేయిస్తాం. కిందకి వస్తారు. కొంచెం ఈ లైన్ ఉంది బాగా యాక్టివ్గా ఉన్న వాళ్ళు రోడ్డు మీద అట్లా తిరుగుతారు సార్. ఓకేనా? మంచిగా ఉన్నాడు. शासक प्रशासक ऊपर तो बिगड़ गई, जो कभी संग बाकाल लगा तो भाग गई। कौन भाग गए?
ये बोलती है नगर महापालिका की शासक बोलती है कि प्रशासक ये भारत माता के पास है यूनिवर्सिटी के पास। జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో భూపాలపల్లి ప్రీమియర్ లీగ్ పోలీస్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని శాంతి కపోతాల ఎగరవేసి ప్రారంభించారు ఎస్పీ కిరణ్ కారే. 4 రోజుల పాటు కొనసాగనున్న ఈ పోటీలో వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, రన్నింగ్, అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించనున్నారు. ఈ పోటీలో పోలీస్ శాఖ, జ్యుడిషియల్, మీడియా, సింగరేణి, అటవీ శాఖ, జెన్కో, రెవెన్యూ, ఎక్సైజ్ శాఖల తరపున క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించనున్నారు. దీనిలో భాగంగా ఎస్పీ కిరణ్ కారే క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రికెట్, వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. భూపాలపల్లిలో అన్ని ప్రభుత్వ శాఖలు ఈ క్రీడల్లో పాల్గొంటున్న నేపథ్యంలో ఒక ప్రొఫెషనలిజం, ఇంటర్ డిపార్ట్మెంటల్ సపోర్ట్ తో కమ్యూనిటీ డెవలప్ కు ఉపయోగపడుతుందన్నారు. అన్ని మండలాల్లో ఉన్న పోలీస్ స్టేషన్ల నుండి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనడం వల్ల ఫ్రెండ్లీ పోలీస్ కు అవకాశం ఏర్పడడం వల్ల మా వీధులకు ఉపయోగపడుతుందంటూ ఎస్పీ తెలియజేశారు. కార్యక్రమంలో ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటి ఘట్టం నిర్వహించడం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ కాంపిటీషన్ జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ ఓపెన్. అతిథులు ఈరోజు మేము ఇక్కడ భూపాలపల్లి పోలీస్ మీట్ ఇనాగ్రేషన్ కోసం ఇక్కడ రావడం జరిగింది. సో ఈ భూపాలపల్లి పోలీస్ మీట్లో రకరకాల ఇది స్పోర్ట్స్ మేము పెట్టడం జరిగింది. సో దాంట్లో ముఖ్యమైన 4 డేస్ ఇది క్రికెట్ టోర్నమెంట్ కూడా పెట్టడం జరిగింది. దాంట్లో టోటల్ 28 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. దాంట్లో 18 సివిలియన్ టీమ్స్ ఉన్నాయి, తర్వాత 10 డిపార్ట్మెంటల్ టీమ్స్ కూడా ఉన్నాయి. తర్వాత వాలీబాల్, బాస్కెట్బాల్, అథ్లెటిక్స్, 100 మీటర్, 200 మీటర్, 400 మీటర్ ర్యాలీ, రిమైనింగ్ బ్యాడ్మింటన్ అన్ని స్పోర్ట్స్లో కూడా పెట్టడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ నెక్స్ట్ 4 డేస్ ఒక మంచి స్పోర్ట్స్ పీరియడ్స్ లాగే ఒక మంచి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి ఇక్కడ ఆయోజన చేస్తున్నాము. సో దాంట్లో నాకు ఖచ్చితంగా సంతోషం ఉంది. ఇప్పుడు మేము పోలీస్ స్టాఫ్లో ఏదైనా మేము డ్యూటీ చేస్తే 24/7 డ్యూటీ మాకు చేయాలి. ఏదైనా ఎమర్జెన్సీ డ్యూటీ వస్తుంది, దాంట్లో మేము చూస్తే ఇది మెంటల్ టఫ్నెస్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ టఫ్నెస్ చాలా ఇంపార్టెంట్. వితౌట్ మెంటల్ ఫిజికల్ టఫ్నెస్ వీ కాంట్ డూ అవర్ వర్క్. ఈ స్పోర్ట్స్ కూడా దాంట్లో మాత్రమే మాకు చెప్తుంది. ఇక్కడ కూడా ఒక మంచి ఫిజికల్ ఫిట్నెస్, తర్వాత మెంటల్ ఫిట్నెస్ కూడా పెరుగుతుంది. తర్వాత ఎట్లా ఇది కాంపిటీషన్షిప్, టీమ్ స్పిరిట్, ఒక డిసిప్లిన్ ఎట్లా ఉండాలి అది కూడా ఈ స్పోర్ట్స్ నుంచి మాకు ఇంపార్టెంట్గా వస్తుంది. ఖచ్చితంగా ఇది ఒక మా పోలీస్ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఉపయోగం వస్తుంది. తర్వాత ఒక ఎంటర్టైన్మెంట్, ఒక ఎంజాయ్మెంట్ కోసం కూడా ఇది జరుగుతుంది. దాంట్లో నాట్ ఓన్లీ పోలీస్ పర్సనల్ మరి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, సింగరేణి డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఒక భూపాలపల్లిలో ఫ్యూచర్లో ఏదైనా వర్క్ చేయడానికి కూడా ఉంటే, ఒక ప్రొఫెషనలిజం పెరగడానికి కూడా ఉంటే మాకు ఒక ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ కంపల్సరీగా ఉండాలి. ఆ కోసం కూడా ఈ కమ్యూనిటీ పోలీసింగ్ నుంచి ఖచ్చితంగా ఒక ఫౌండేషన్ కూడా బిల్డప్ చేయడానికి ఒక అవకాశం మాకు వస్తుంది. హన్మకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధుల కేటాయింపులు మొండి చెయ్యి కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి బస్టాండ్ మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకు కాంగ్రెస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు రేవూరు ప్రకాష్ రెడ్డి తదనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేవలం రాజకీయాల లబ్ధితోనే రాష్ట్రాలను నిర్లక్ష్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు చేయడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టేలా రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుంది అని, బీజేపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు దోమటి సాంబయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి మరి ఆ రోజు ఎన్డీఏకి సంబంధించి కొన్ని పార్టీలు అధికారంలోకి వచ్చినా కూడా మరి దేశ ఆర్థిక పరిస్థితి అధ్వానమైన పరిస్థితిలో ఆ రోజు మీరు చూస్తే విదేశీ నిల్వలు అడుగంటు పోయి కనీసం ఇంకా వారం 10 రోజులకు కూడా నిధులు సరిపోవన్న సందర్భంలో ఆ రోజు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు ఆలోచించి ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తే ఇవాళ దేశము ప్రపంచంలో ఒక గుర్తింపు పొందే స్థాయిలో ఉంటే వాళ్ళు అంటారు వాళ్ళ వల్లనే 5వ స్థానిగా ఎదిగింది అని చెప్పి మాట్లాడతారు. కొంత నైతికత ఉండాలి.
కానీ ప్రైస్ వేరియేషన్లో మనం చూసినప్పుడు, ఫ్లక్చువేషన్స్ చూసినప్పుడు, ఇవాళ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డాలర్ విలువకు కంపేర్ చేసినప్పుడు మన రూపాయి విలువ ఏ విధంగా పడిపోయిందనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ 3వ స్థాయికో 5వ స్థాయికో వచ్చిందంటే 5వ స్థాయికి వచ్చిందని మాట్లాడుతున్నారు. అది మీ గొప్పతనం కాదు. అంతకుముందున్న కొన్ని దేశాలు ఆర్థికంగా వాళ్ళు వెనుకబడడం వల్ల మన ఇండియా 5వ స్థానానికి వచ్చింది. కానీ ఆర్థికంగా చూస్తే ప్రతి సంవత్సరం వచ్చే ప్రైస్ వేరియేషన్ బట్టి చూస్తే వచ్చిన వ్యత్యాసం కాదు అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే ఈ లెక్కలను కూడా ఏ విధంగా తప్పుగా చేసి వాళ్ళు ఇతర దేశాల యొక్క నష్టాలను అడ్వాంటేజ్ తీసుకొని మేము 5వ స్థానానికి వచ్చిన మీ దేశం అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవం ఇది. మధ్యన ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ తప్పిదాల వల్ల కానీ, ప్రపంచ స్థాయిలో జరిగిన మార్పుల వల్ల కానీ వాళ్ళు ఆర్థికంగా దిగజారిన, కానీ మనం పెద్దగా ఎదిగింది ఏమీ లేదు. అది నీ గొప్పతనం కాదు, బీజేపీ ప్రభుత్వం యొక్క గొప్పతనం కాదు అనే విషయాన్ని గుర్తుంచుకొస్తున్నా. ఇవాళ మీరు బాగా మిగుతున్నారు, తలబీర్చుతనంగా మీరు ప్రవర్తిస్తున్నారు. కానీ మొన్న వచ్చిన రిజల్ట్స్ ఒక్కసారి చూడాలి. బీజేపీ నాయకత్వం కూడా సంకలు కొట్టుకుంటున్నారు. మొన్న ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. వాస్తవంగా కన్ను లోటలు పోయి ఏదో కొంచెం ఒడ్డుకు పడ్డ పరిస్థితి వచ్చింది. మీరు ఒకసారి చూస్తే 2019 ఎన్నికలలో బీజేపీకి 300 సీట్లు వస్తే 400 సీట్లు మా టార్గెట్ అని చెప్పి మీరు ఒక స్లోగన్ తీసుకొచ్చారు. అబ్కా బార్ 400 సీట్ అన్నారు మీరు. ఈ రోజు మీరు జవాబు చెప్పవలసిన అవసరం ఉంది. 240 సీట్లు మాత్రమే వచ్చినాయి. అంటే మీరన్న 400 చూస్తే 160 సీట్లు మీకు తక్కువ వచ్చినాయి. లేదా గతంలో వచ్చిన సీట్లకు మనం చూస్తే 60 సీట్లు, ఇవాళ మనం చూస్తే దగ్గర 63 సీట్లు తక్కువ వచ్చినాయి. ఇది మీకు అర్థం కావడం లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. అదే కాకుండా చూస్తే పోయినసారి ప్రతిపక్షాలతో మిత్రపక్షాలతోటి సంబంధం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేశారు 2 సార్లు. కానీ ఇవాళ బీహార్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఏ ఒక్క రాష్ట్రం ఒక్క అడుగు వెనుక చేసినా కూడా మీ బతుకు రోడ్ల మీద బతికే అనే విషయాన్ని కూడా బీజేపీ నాయకత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం చూస్తే గతంలో కన్నా మరి కాంగ్రెస్ కానీ లేదా యూపీఏకు అధిక సీట్లు రావడం జరిగింది. ఇవాళ ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని చెప్పి ఎదురు చూశారు. కానీ మీ యొక్క అధికారం అడ్డం పెట్టుకొని అంబానీ అదానీ లాంటి వాళ్ళను అడ్డం పెట్టుకొని పిచ్చలు విడిగా డబ్బు ఖర్చు చేసి మతాలను కులాలను రెచ్చగొట్టి మీరు ఒక రకంగా దొడ్డిదారుల మీద అధికారం రావడం జరిగింది. అందునుంచే ఇవాళ బీహార్ కానీ ఆంధ్రకు కానీ మీరు అధిక నిధులు ఇస్తున్నారు. వరంగల్ జిల్లా కేంద్రం బడ్జెట్ కేటాయింపులో తెలంగాణకు మొండి చేయి చూపించింది అంటూ వరంగల్ పోచం మైదానం సెంటర్లో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్నం చేశారు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కాంగ్రెస్ శ్రేణులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల నుండి వివిధ రకాల పన్నులను ముక్కుపిండి వసూలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి మాత్రం నిధులను ఇవ్వకపోవడం సిగ్గుచేటు అని ఘాటు విమర్శలు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు సంక్షేమ పథకాలన్నీ అందేలాగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కేంద్రం కావాలనే కుట్రపూరిత రాజకీయాలతో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీకి తగిన బుద్ధి చెప్తారని అన్నారు. గతంలో కూడా గత 10 సంవత్సరాలు కాకుండా మన ఈ సంవత్సరం కూడా యావత్ తెలంగాణ అభివృద్ధికి పుట్టుపడే విధంగా ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ లేదు కాక కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నేతృత్వంలో, రాహుల్ గాంధీ నేతృత్వంలో ఉన్న పార్టీని ఏ విధంగానైనా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతోటే ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తూ ఉంటుంటే తెలంగాణ ప్రజలు ఎవరు చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నారు. ముందు ఏమంటున్నామంటే మీరేమి ఇవ్వకండి దయచేసి, మాకు జిఎస్టీ మేము కట్టే మా పైసలు మాకు ఇవ్వండి అంటున్నాం. జేసీ కట్టిన 20% అవి ఇచ్చేసాను.
అభివృద్ధి ఆ పైసలతో మా పైసలు మేము మా ప్రాంత ప్రజలందరికీ కూడా మా ప్రాంత అభివృద్ధి కొరకు మా ప్రాంతంలో ఉన్న రైతాంగానికి ఉండే సంఖ్యా ఫలాలు అందే విధంగా మేము ప్రయత్నం చేసుకుంటామనే విషయాన్ని మరి గతంలో కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ బీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు కానీ చెప్పడం జరుగుతుంది. అందుకే ఈరోజు కూడా నిరసనగా నోటి మాటలు కాకుండా విజ్ఞప్తులు కాకుండా ప్రజల ద్వారా నిరసన తెలియజేయాలనే ఆలోచనతోటి అన్ని జిల్లా కేంద్రాల్లో ఈరోజు పిసిసి ఆదేశం మేరకు మహేష్ కుమార్ గారి ఆదేశం మేరకు మరి అందుబాటులో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కార్యకర్తలందరూ కూడా యువజన కాంగ్రెస్ ఎన్డీసీ సేవాదళ్ అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఈరోజు అందుబాటులో ఉన్న ధర్నా కార్యక్రమంలో జరిగింది. ఇప్పటికైనా చేస్తున్నాం. మరి చేస్తున్న అభివృద్ధికి మీరు భాగస్వామ్యం కాకపోతే వరంగల్ ప్రజలు సహించే పరిస్థితి ఉండదని, మరి రాబోయే రోజుల్లో కూడా సరైన రీతిలో ఎన్డీఏ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి సరైన రీతిలో వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా తప్పకుండా బుద్ధి చెప్తారనే నమ్మకం విశ్వాసం ప్రజల ఉద్యమానికి ఎదురు ఉండొద్దని కోరుకుంటూ అవకాశం కల్పించిన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోపిదేవి నయన మనోహరంగా శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి కళ్యాణ మహోత్సవం భారీగా తరలి వచ్చిన భక్తులు. భూపాలపల్లె ప్రీమియర్ లీగ్ పోలీస్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని శాంతి కపోతాల ఎగరవేసి ప్రారంభించిన ఎస్పీ కిరణ్ కారే. సంగారెడ్డి జిల్లా ది నెస్ట్ వృద్ధాశ్రమంను పరిశీలించిన సంగారెడ్డి ఆర్టీఓ రవీందర్ రెడ్డి. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో నాటి ఉపాధ్యాయులతో పూర్వ విద్యార్థులు ఘనంగా సమ్మేళనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.